గాంధీజీ ఎప్పుడు మరణించారు? పండు నువ్వు చెప్పమ్మా. అయ్యో అది కూడా తెలీదా సార్? ఇది చాలా చిన్న ప్రశ్న సార్. గాంధీజీ గాడ్సే కాల్చగానే మరణించారు. ఛా, నేను బుల్లెట్ దిగంగానే మరణించాడు అనుకున్నానులే. కూర్చో. శ్వేత నువ్వు చెప్పవే. ఏమి చెప్పవలేను? నా పిండాకుడు చెప్పే. నా పిండాకుడు చెప్పు. అది నేను చెప్పుట ఎందుకు? ఇంకొక 30 సంవత్సరముల తరువాత మీ పుత్రుడు చెప్పును. ఎక్కడ చెప్పును? మీ సమాధి వద్ద. గాంధీజీ ఎప్పుడు మరణించారో చెప్పు. అది నేను చెప్పను. మరెవరు చెప్తాడే? మీ తాత చెప్తాడా? కాదు, గాంధీ తాత. నేను ఎలా కనబడుతున్నాను నీకు? గాంధీజీ వచ్చి ఆయన ఎప్పుడు చచ్చిపోయారో నాకు చెప్తారా? నీవు అడిగిన ప్రశ్న అదే కదా. ఏంటి లాజిక్కా? కాదు, మ్యాజిక్. మహాత్మా, మా యందు దయ ఉంచి ఒక్కసారి మా స్కూలుకు వచ్చి మీ మరణ తేదీ చెప్పుడి. జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం, కదిలేవో సత్యాగ్రహం. వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం, యువకుల మించిన సాహసం. పక్క పలచని బాబు గుండెలో ఆసేతు హిమాచలం. మహాత్ములకి మహాపురుషులకి వందనములు. रघुपति राघव राजाराम, पतित पावन सीताराम. ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. గాంధీ గారు? అమ్మో, కల కాదు, నిజమే. గాంధీ గారు, మీరు నిజంగానే గాంధీ గారా? అవును నాయన. నన్ను మనస్ఫూర్తిగా పిలిచారు గనక వచ్చాను. నేను అక్టోబరు 2న 1869లో గుజరాత్లోని పోరుబందరులో జన్మించాను. 1948 జనవరి 30వ తేదీన సాయంత్రం 5:12 దేశ రాజధానిలో మరణించారు. చాలా ఇంకా వివరములు చెప్పవలెనా? చాలు చాలు. మహాత్మా, ధన్యవాదములు. మీరు పోయి రండి. హే రామ్. ఆహా. Sure. Inbox me the details. I'll send you right away. Okay. Thank you so much. Yeah, take care. Bye. నాన్నగారండి, నాకు మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలండి. ఏంటమ్మా అది? రేపు నాతో పాటు మీరు ఒకసారి స్కూల్కి రావాలండి. ఎవరి కొంపలు కూల్చటానికమ్మా? అబ్బా, అదే మీకు అలవాటైన పని కదా అని అలా అడిగాను. బంగారు తల్లి, నీకో సామెత చెప్పనా? ఏంటండి అది? ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకురా విశ్వదాభిరామ వినరవేమా. అంటే అర్థమేంటండి? అంటేనమ్మా, ఎలక తోలు తీసుకొచ్చి సంవత్సరం అంతా ఉతికామనుకో ఆ రంగు నలుపుగానే ఉంటుందన్నమాట, తెలుపుగా మారదు. అలాగే కొంతమంది మనుషులు మన మనుషులుగానే ఉంటారు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో అయినా అంతే. నువ్వు చెప్పింది కరెక్టేరా. చెప్పు తినే కుక్క చెరుకు తీపి ఎరుగునా అని వెధవ మాటలకు అలవాటు పడిన నోటికి మంచి మాటలెలా రుచిస్తాయి చెప్పు. అయ్యో, మీ మాటలు వింటుంటే ఎలా ఉందో తెలుసా?
ఎలా ఉందక్క? ఏనుగును చంపిన వీరప్పనొచ్చి నాటుకోడిని చంపడం నేరము అన్నాడంట. అలా ఉంది. సూపర్ సూపర్ అక్క. చాలా నర్మైండే. చెప్పమ్మా, రేపు నేను స్కూల్కి ఎందుకు రావాలి? రేపు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందండి. తండ్రిని తప్పకుండా తీసుకొని రమ్మన్నారు. రాకపోతే 5,000 ఫైన్ వేస్తారన్నారండి. ఏంటి ఏంటంటేంటంటి తండ్రిని తీసుకురాకపోతే 5,000 ఫైనా? మరి తీసుకెళ్తే 5,000 గిఫ్ట్ ఇస్తారా? లేదండి. ఏడ్చినట్టుంది. సర్లేమ్మా, తప్పకుండా వస్తానే. కాకపోతే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలండి. హెల్పా? ఏంటది? నా ఫ్రెండ్ శ్వేత ఉందండి. పాపం దానికి డాడీ లేరండి. మీరు దాని డాడీలా రావాలండి. ఏంటి? నేను మీ ఫ్రెండ్కి డాడీలా రావాలా? తప్పమ్మా, నిజం తెలిస్తే మీ ఫ్రెండ్ షేమ్ అయిపోతుంది. నిజం తెలీదండి. దయచేసి దానికి నాన్నలా నటించండి. అలా కాదమ్మా, నేను అలా చేస్తే ఇంకందరూ జీవితాంతం నేనే దాని తండ్రి అనుకుంటారు. అనుకోనివ్వండి. మీరు జీవితాంతం దానికి తండ్రిగా ఉన్నా నేనేం ఫీల్ అవునండి. నువ్వు చిన్నపిల్లవమ్మా, తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ నీకు తెలియవు. వద్దు. లేదండి, మిమ్మల్ని తీసుకొస్తానని దానికి మాట ఇచ్చానండి. మీరు రావాల్సిందేనండి. అది కాదమ్మా. నాన్న చేతు అదంతగా అడుగుతోంది కదరా, ఒప్పేసుకో. పైగా ఆ శ్వేత చాలా మంచిదిరా. మనకెన్నోసార్లు హెల్ప్ చేసింది. ఒక్క 10 నిమిషాలేగా, ఏదో ఒకలాగా మేనేజ్ చేసేరా. సర్లేమ్మా, నువ్వు చెప్పావు కదా. ఆ. అలాగే అమ్మా, వస్తాలే. థ్యాంక్స్ నాన్నగారండి. అమ్మా ఇలారా. ఏంటి? ఒకసారి ఇలా రా అమ్మా. బా, అయ్యా రామ, ఇదిగో నాన్న, ఈ డబ్బులు తీసుకెళ్లి లోపల బీరువాలో పెట్టు. ఇలా రా అమ్మా. ఏయ్, ఏంటి? రేపు బాబాయ్ శ్వేతకి తండ్రిగా వస్తాడా? అవును. అలా రావద్దని చెప్పండి. ఏ, ఎందుకు? శ్వేతకి నాకు ఛాలెంజ్ జరిగిందమ్మా. ఛాలెంజ్ చిరంజీవికి రావు గోపాలరావు గారికి మధ్య కదా జరిగింది. ఏయ్, నువ్వు నోర్మై. ఏయ్, నువ్వు చెప్పవే, ఏం ఛాలెంజ్ జరిగింది? తండ్రిని తీసుకొస్తానని అది తీసుకురాలేవని నేను ఛాలెంజ్ చేసుకున్నామమ్మా. ఓహో. శ్వేత బాబాయ్ని తీసుకురానంది. కానీ రేపు గీత గనుక బాబాయ్ని తెచ్చి దాని తండ్రిని చెప్తే నేను ఓడిపోతానమ్మా. ఓహో. నువ్వేం భయపడకే. ఏదో ఒకటి చేసి వాళ్ళ నాటకాన్ని బయట పెట్టేద్దాం. శ్వేతకి చేతు తండ్రి కాదని చెప్పేద్దాం. అప్పుడందరూ శ్వేతని చేతుని తిడతారు. దాంతో మీ ఛాలెంజ్ లో నువ్వే గెలుస్తావు. థ్యాంక్స్ అమ్మా. చేతు, ఇద్దరు పిల్లల ముద్దుల తండ్రిగా వెళ్తావా? చూస్తాను చేతు, ఎలా వెళ్తావో. ఏంటేంటేంటి, ఈరోజు పేరెంట్స్ మీటింగ్కి మీ నాన్నని తీసుకెళ్లాలా? అవు మామా, తీసుకెళ్ళకపోతే 5,000 ఫైన్ ఇస్తామన్నారు. అయితే మీ నాన్నని పిలిపించాలా? గావులేగా నాకెందుకు? ఒక 5,000 ఫైన్ కడతా. ఆ?